ఛానల్ వల్ల వచ్చేది డబ్బు కాదా? ఎవరికి అందరి ఛానల్స్ వస్తున్నాయి అమ్మా. ఇప్పుడు ఆయన ఉన్నాడు కలవరి సతీష్ కుని, ఆయనకి ఛానల్ మీద డబ్బులు వస్తున్నాయి, అందరు పాస్టర్లకి ఛానల్స్ మీద డబ్బులు వస్తున్నాయి. మా ఒక్కరికే రావట్లేదు కదా, పాస్టర్లు అందరికి కూడా ఛానల్స్ మీద డబ్బులు వస్తున్నాయి. ఛానల్ అంటే వస్తాయి సార్, మీకు కూడా వస్తాయమ్మా డబ్బులు. మీరు పెట్టండి, ఒంటింట్లో వంకాయ కూర అని చెప్పి మీరు పెట్టండి, మీకు కూడా వ్యూస్ వస్తాయి, మీకు కూడా డబ్బులు వస్తాయి. కాదు మిగతా వాళ్ళందరూ. పాస్టర్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి సార్. అమ్మ ఆవేశంగా ఉంది, ఆమెను మాట్లాడండి, ఆ బాధ ఏందో కనుక్కుందాం అసలు ముందర. అమ్మ చెప్పండి అమ్మా, ఏంటి అసలు మీరు ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశారు, ఏంటి కారణం ఏంటి? ఏంటంటే యూట్యూబ్ లో పెట్టి సమాజము ఒకప్పుడు యూట్యూబ్ అమ్మా యూట్యూబ్ లో అన్ని పెట్టుకోవచ్చు అమ్మ. మొగుడు పెళ్ళాం సంసారం కూడా పెట్టుకున్నారు, మొగుడు పెళ్ళాం కొట్లాట పెడుతున్నారు, అన్ని యూట్యూబ్ లో లెట్రిన్ కడగటం, బాత్రూమ్ కడగటం అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి. మరి దైవ గ్రంథం గురించి పెడితే తప్పే ఉందమ్మా దాంట్లో? చెప్పింది వినవా? నా ఆన్సర్ కావాలని అనుకుంటే నువ్వు మాటలకు అవకాశం ఇవ్వు, లేకపోతే ఫోన్ కట్ చేసే అవసరం లేదు. నేను అడుగుతున్న ప్రశ్న మిమ్మల్ని చెప్పండి. నేను చెప్పిన దానికి తర్వాత కదా నువ్వు క్వశ్చన్ వేసేది. సరే నీకు నచ్చింది చెప్పు, వింటాను. అంటే నాకు నచ్చింది చెప్పడం ఏంటి? మరి నువ్వు దానికే కదా కాల్ చేసినావు, నువ్వు నచ్చింది చెప్పడానికే మాకు కాల్ చేసావు. చెప్పు, నీకు నచ్చింది చెప్పు, వింటాం. విను, మంచిగా కాదండి, భర్తను పెట్టుకుని ఎవరితోనే కడుపు చేయించుకుందండి మేరీ. అది భర్తను పెట్టుకుని అది చాలా తప్పు. ఈవిడ మేరీని ఇన్ఫర్ చేస్తుంది. ఇప్పుడు ఎవరితో భర్త వాళ్ళతో కడుపు చేయించుకున్న దాన్ని అలా చేయకూడదు సార్, అలా చేయకూడదండి, తప్పు తప్పు. మన భారతీయ సాంప్రదాయం కాదండి, భర్తతో మాత్రమే గర్భం చేయించుకోవాలి. పెళ్ళైన తర్వాత భర్తనే, ఇప్పుడు పెళ్లి వాళ్ళిద్దరు ఏకము కాకపో మునుపు పరిశుద్ధాత్మ వల్ల గర్భం. అందుకే తప్పు సార్, అది వ్యభిచారం కింద వస్తుందండి, వ్యభిచారం కింద వస్తుంది. వేరే వాళ్ళతో కడుపు చేయించుకోవడం. ఇప్పుడు యేసు అంతే పుట్టిండు, యేసు అంతే పుట్టిండు. అసలు మనం దీనికి ఒప్పుకోకూడదండి, అట్లా వ్యభిచారం వల్ల పుట్టాడు యేసు. మా యేసు గురించి అలా మాట్లాడకూడదు, అలానే పుట్టాడుగా. అమ్మ మీరు చెప్పండి అమ్మా, అలా కడుపు చేయించుకుంటే వ్యభిచారం కింద వస్తుందా రాదా? ఏమ్మా ఎక్కడుంది? మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడడం కాదయ్యా, మీరు బైబుల్ ఎక్కడుంది అట్లా రాసిందని? చెప్పింది మీరు కుక్కల్లాగా అనడం తప్ప ఏం లేదా? ఏమ్మా బిస్కెట్లు అయ్యమ్మా, మేము వింటాము. నీ బిస్కెట్ మాకేస్తే మేము తింటూ చూస్తూ ఉంటాం నిన్ను. నీకు బిస్కెట్ ఉందా? కాదు కాదు, నీకు బిస్కెట్ ఉందా? నీ దగ్గర బిస్కెట్ ఉంటే మేము చూస్తూ కూర్చుంటాం, బిస్కెట్ చూస్తూ కూర్చుంటాం. కుక్కలు అన్నా కదా, కాదు కాదు ఒక్క నిమిషం అండి, మమ్మల్ని కుక్కలు అన్నది కాబట్టి ఆమె దగ్గర ఉన్న బిస్కెట్ వేస్తే మేము తింటూ చూస్తూ కొట్టుకుంటూ చూస్తుంటాం, బిస్కెట్ తింటూ. చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.